శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. దసరా శరన్నవరాత్రుల్లో రెండో రోజు జగన్మాత సౌమ్య రూపంలో గాయత్రీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ అలంకారంలో ఉన్న అంతరార్థాన్ని వైభవాన్ని మనం పరిశీలిస్తే గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారికి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ అనే 5 శిరస్సులు మనం అలంకారంలో దర్శనం చేసుకోవచ్చు. ఈ 5 శిరస్సులు పంచభూతాల శక్తికి సంకేతం. కాబట్టి పంచభూతాల శక్తిని మనకు అందించటమే ఈ 5 శిరస్సుల్లో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే ఈ అలంకారంలో అమ్మవారికి 10 భుజాలు ఉంటాయి. ఈ 10 భుజాలు కూడా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి, భూమి, ఆకాశం ఈ 10 దిక్కుల్లో ఉండేటటువంటి శక్తిని బహిర్గతం చేస్తాయి. ఆ శక్తిని మనలో ప్రచోదనం చేయటమే గాయత్రి అమ్మవారి 10 భుజాలకు ఉన్నటువంటి అంతరార్థం. అలాగే గాయత్రి అమ్మవారికి త్రినేత్రాలు ఉంటాయి. ఆ 3 నేత్రాలు కూడా మన శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడింటిని చైతన్యవంతం చేస్తాయని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే బ్రహ్మాది దేవతలందరూ కూడా సంధ్యాకాలంలో గాయత్రి అమ్మవారిని కీర్తిస్తూ ఉంటారు. గాయత్రి అమ్మవారు ఆదిత్య మండలంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరించి, ఎర్రటి పుష్పాలను ధరించి, ఎర్రటి గంధాన్ని ధరించి దేవతలందరికీ దర్శనమిస్తూ ఉంటుంది. గాయత్రి అమ్మవారి రూపంలో ఆవిడ శిరస్సు సాక్షాత్తు బ్రహ్మస్వరూపానికి సంకేతం. ఆవిడ చిత్తము అంటే మనస్సు విష్ణుశక్తికి సంకేతం. ఆవిడ శిఖ రుద్రశక్తికి సంకేతం. అంటే గాయత్రి అమ్మవారి అలంకారాన్ని మనం దర్శనం చేసుకుంటే త్రిమూర్తులను ఏకకాలంలో దర్శనం చేసుకున్న విశేషమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గాయత్రి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని మనం పరిశీలిస్తే ఓం భూర్భువస్సువః తస్తత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రంలో మొత్తం 24 అక్షరాలు ఉంటాయి. ఈ 24 అక్షరాలు కూడా 24 ముద్రలకు సంకేతం. అలాగే ఈ 24 అక్షరాలు కూడా 24 అధిష్టాన దేవతలకు సంకేతం. అంటే ఆ అధిష్టాన దేవతలందరి శక్తి రావటానికి ఆ ముద్రలను ప్రచోదనం చేయటం ద్వారా సమస్త శక్తులను మనం పొందటమే గాయత్రి మంత్రంలో ఉన్న అంతరార్థం. గాయంతాం త్రాయతీతి గాయత్రి అన్నారు. అంటే తనను గానం చేసే వాళ్ళను రక్షించేదే గాయత్రి అమ్మవారు. గయాన్ త్రాయతే ఇతి గాయత్రి. గయలు అంటే ప్రాణాలు. మన ప్రాణాలను రక్షించేటటువంటి శక్తి కూడా గాయత్రి అమ్మవారికి ఉంటుంది. వాగ్వై గాయత్రి అన్నారు. సాక్షాత్తు వాక్కు స్వరూపమే గాయత్రి అని వేదాల్లో మనకు చెప్పారు. ఏ భగవంతుడికి పూజ చేసినా సరే ఆ భగవంతుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేస్తూ ఆ భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తాం. అంటే ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే దసరా శరన్నవరాత్రుల సందర్భంగా గాయత్రి అమ్మవారి అలంకారాన్ని దర్శనం చేసుకోవాలి. అలాగే గాయత్రి మంత్రంలో ఓం భూర్భువ స్వహ అనేటటువంటి అక్షరాలు తీసుకుంటే భూహు, భువః, స్వహ ఈ మూడింటిని 3 వ్యాహృతులు అనే పేరుతో పిలుస్తారు. ఈ 3 వ్యాహృతులు కూడా త్రిమూర్తులకు సంకేతము, త్రిశక్తులకు సంకేతము. కాబట్టి త్రిమూర్తులను దర్శించినటువంటి ఫలితం రావటానికి, త్రిశక్తులను దర్శించినటువంటి ఫలితాన్ని ఏకకాలంలో పొందటానికి గాయత్రి అమ్మవారి దర్శనం విశేషంగా సహకరిస్తుంది. గాయత్రి మాత సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవాలంటే లలితా సహస్రనామాలలో చెప్పబడినటువంటి గాయత్రి అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన మంత్రాన్ని శరన్నవరాత్రుల సందర్భంగా ఇంట్లో దీపారాధన చేసి 21 సార్లు పఠించాలి. ఆ మంత్రం ఏంటంటే గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత. ఈ మంత్రాన్ని పఠిస్తే గాయత్రి మాత సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గాయత్రి మాత అనుగ్రహం కోసం ఉడకబెట్టినటువంటి పెసలు లేదా పెసరపప్పుతో చేసినటువంటి పొంగలి గాయత్రి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే గాయత్రి మాత సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్వస్తి.